ఈ మూవీకి కపుల్ ఫ్రెండ్లీ అని పేరెందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఒక చిన్న సీన్‌లో కపుల్ ఫ్రెండ్లీ వస్తది. దాన్ని బేస్ చేసుకొనైతే కపుల్ ఫ్రెండ్లీ అని పెట్టేశారు. సో, మూవీ ఎలా ఉంది అంటే నాకైతే బానే అనిపిచ్చింది. యావరేజ్ అనిపిచ్చింది. సూపర్ మూవీ అని కూడా నేను చెప్పను. బట్ నాకైతే ఓకే, ఓకే అనిపిచ్చింది. మెయిన్ దీంట్లో హైలైట్స్ ఎందుకు చూడాలి ఈ మూవీ అంటే, మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ మూవీ చాలా ఆర్గానిక్‌గా, న్యాచురల్‌గా ఉంటది. చూసినంత సేపు కూడా మీరు నిజంగా చెన్నైలో ఉంటున్నట్టు, నిజంగా ఒక లవ్ స్టోరీ చూస్తున్నట్టు, నిజంగా ఇద్దరు లవర్స్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండే మన ఇంటి పక్కన ఉండే క్యారెక్టర్స్ చూస్తున్నట్టు మనకనిపిస్తది. డైలాగ్స్ అన్నీ చాలా న్యాచురల్‌గా, చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి. కామెడీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లెయింట్స్. ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ ఫ్లిప్ అయిపోతది. సో, ఏదో ఒక దీంట్లో పెట్టాలి, ఒక ట్విస్ట్ పెట్టాలి. ఆ ట్విస్ట్‌ని మనం ఎమోషనల్‌గా లాక్కెళ్ళాలి అనుకున్నట్టు తీసుకెళ్లారు. బట్ నాకు ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. ఎక్కడా కూడా నాకు జాలి కలగలేదు, ఏడుపు రాలేదు. సో, ఓవరాల్ సెకండ్ హాఫ్ చూసిందంతా వేస్టా? అంటే ఇంత ఎమోషనల్ కంటెంట్ మీరు చూపించి నేను ఎమోషనల్ అవ్వలేదు అంటే అది ఎంతవరకు కనెక్ట్ అయినట్టు? సో, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో, సంతోష్ శోభన్ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మానస వారణాసి గారు అసలు అల్టిమేట్ యాక్టర్. ఆవిడ ఇంతకుముందు ఏ సినిమాలు చేసిందో నాకు తెలియదు కానీ మొత్తం స్క్రీన్ ప్రెజెన్స్ అంతా లాగేసుకుంది. చాలా మంచి యాక్టింగ్. ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ సంతోష్ శోభన్ గారి క్యారెక్టర్ని డిజైన్ చేయడం కూడా భలే డిజైన్ చేశారు. ఖాళీగా తిరిగేవాడు ఎన్ని అదవ పనులు చేస్తూ ఉంటాడు. ఆ గుట్కాలు కానీ, పాన్ చూడటం కానీ, ఆ డబ్బులు విషయంలో కానీ, ర్యాపిడోలు, పైన పడుకోవడం భలే చూపించారు అన్నీ చాలా న్యాచురల్గా. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించారు. అండ్ వీళ్ళిద్దరూ కలుస్తున్న లవ్ స్టోరీ చాలా క్యూట్గా ఉంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగా తీసుకెళ్ళింది. అండ్ ఆ సౌండ్ మిక్సింగ్ కూడా చాలా బాగుంది. అంతా కూడా న్యాచురల్ లొకేషన్స్లో దీన్ని పిక్చరైజ్ చేశారు. సో, మీరు చెన్నై అంటే మీరు ఇంతకుముందు చెన్నైలో ఉన్నా ఏం చేసినా మీకు ఆ లొకేషన్స్ అవన్నీ, ఆ బీచెస్ కానీ, టీ నగర్, తర్వాత ఐడిఆర్ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఎట్లా ఉంటుందంటే రియల్ కెమెరా పెట్టేసి, ఎక్కడ గ్రీన్ స్క్రీన్ వాడకుండా రియల్ కెమెరాస్ పెట్టేసి ఆ జనాల మధ్యలోంచి వస్తూ ఉంటారు. కొన్ని చోట్ల వీళ్ళ ఆడియో కన్నా చుట్టూ ఉండే క్రౌడ్ ఆడియో దాన్ని డామినేట్ చేస్తుంది. అది చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే నిజంగా మనం ఆ సీన్లో ఉన్నాము అని అనిపిస్తుంది. ఆ యాంగిల్స్ చూడడం కానీ, వాళ్ళ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం ఆ ట్విస్ట్ పెట్టి ఓయ్ సినిమా స్టైల్లో తీసుకెళ్లకుండా ఉంటే బాగుండేది. అదొకటి పెట్టడం వల్ల సినిమా ఓకే ఇదా కాన్ఫ్లిక్ట్ అని అర్థం అవ్వగానే మనకు మొత్తం సినిమా అంతా లాస్ట్కి ఏమవుతుంది అనేది ప్రెడిక్టబుల్గా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. పోనీ అదేమైనా కొత్తగా జరుగుతుందా అంటే అదే జరిగింది. నేను ఏదైతే అనుకున్నాను అదే జరిగింది. మేబీ మీకు అనిపించకపోవచ్చు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ ఓవరాల్ అయితే నాకు మంచిగానే అనిపించింది. మూవీ చూసి బయటకు వస్తున్నాను సేపు ఓకే ఒక మంచి సినిమానే చూసి వచ్చామని అనిపించింది. ఎక్కడ కూడా నాకు ఎక్కువ అనిపించలేదు. అండ్ డైరెక్ట్ చేసింది వచ్చేసి ఒక తమిళ్ డైరెక్టర్. సో, మోస్ట్ ఆఫ్ ద పార్ట్ చాలా మట్టికి తమిళ్ డైలాగ్స్ ఉంటాయి. బట్ అక్కడ మనకి తెలుగు క్యాప్షన్స్ వేసుంటే బాగుండేది. తమిళ్ అందరికీ రాదు. సో, ఆ ఫీల్ మిస్ అయిపోతుంది. తెలుగు క్యాప్షన్స్ వేసుంటే ఇంకొంచెం మంచిగా అర్థమయ్యేది ఆ కాన్వర్జేషన్ ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో, చాలా మట్టికి న్యాచురల్గా చూపించడానికి కోసం ట్రై చేశారు. అండ్ హీరో వచ్చేసి ఇంటీరియర్ డిజైనర్ అనమాట. హీరోయిన్ వచ్చేసి ఒక ఆస్పిరెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో, వీళ్ళిద్దరూ లవ్లో పడితే అనుకోకుండా వాళ్ళిద్దరూ ఒక రైడ్ పూల్లో కలిసి లివ్ ఇన్ ఉండాల్సి వస్తే వాళ్ళిద్దరు ఎలా లవ్లో పడ్డారు, లాస్ట్కి ఏం చేశారు, ఎలా గ్రో అయ్యారు. హీరో వచ్చేసి ఒక ఇంటీరియర్ డిజైనర్ అవుదామని అనుకునేవాడు. వాడి గ్రోత్ కూడా బాగా చూపించారు. హీరోయిన్ ఎలా సపోర్ట్ చేసింది. సో, చిన్న స్టెప్స్ నుంచి వేసుకుంటూ వెళ్ళి అదే మనకి ఇందులో ఒక మెసేజ్ కూడా అనిపించింది నాకు. ఏంటంటే మనం ఏదైనా ఒక పెద్ద డ్రీమ్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఎప్పుడు చిన్నగానే ఉంటుంది. ఆ స్టెప్ను మనం వదలొద్దు. ఆ స్టెప్పే నీకు వేరే స్టెప్స్కి దారి చూపిస్తుంది అన్నట్టుగా ఒక చిన్న సీన్ పెట్టారు. నాకు అది భలే నచ్చింది. సో, అది ఇంటీరియర్ డిజైనర్స్ చూస్తే మాత్రం బాగా కనెక్ట్ అవుతారు ఈ మూవీలో. ఆ టెర్మినాలజీ కానీ అవి కానీ నాకు భలే అనిపించినాయి. ఓవరాల్ నేనైతే మూవీ ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. థియేటర్కైనా చెప్తాను నేను. సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్గా అనిపించినా కూడా ఒక సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. స్క్రీన్ ప్లే ఒకటి మర్చిపోయింది చెప్పడం. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే ఒకటే అంటే అదే స్టోరీని లీనియర్గా ఒకదాని తర్వాత ఒకటి చూపించుంటే పిచ్చబోరు కొట్టేది మూవీ. డైరెక్టర్ తెలివిగా ఏం చేశాడంటే ఒక 100% మూవీ ఉంటే 50%ని ఫస్ట్ 50%లో ఇరికించుకుంటూ అది చూపించుకుంటూ ఇది చూపించుకుంటూ వచ్చాడు. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఏదో పెద్దది చూపిద్దాం అన్న ట్రై చేశాడు. అది పెద్ద ట్విస్ట్ ఏం కాదు అని అనిపించింది. అది ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు. అండ్ ఒక హోటల్ ఉంటుంది అనమాట. హోటల్లో ఒక కెమెరా పెట్టి చూస్తూ ఉంటాడు. వాడి క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కాలేదు. అది సడన్గా ఎందుకు ఆగిపోయిందో, వాడు ఎందుకు వచ్చాడో, ఏం చూపిద్దాం అనుకున్నాడు, ఒక ఇంట్రెస్టింగ్ రేస్ చేద్దాం అనుకున్నప్పుడు దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చుంటే బాగుండేది. జస్టిఫికేషన్ లేదు, ఏం లేదు. అక్కడతో ఆ క్యారెక్టర్ అటు నుంచి అటైపోతుంది. అండ్ హీరో
ఫ్యామిలీ క్యారెక్టర్స్ కానీ, హీరోయిన్ ఫ్యామిలీ క్యారెక్టర్స్ కానీ భలే సెట్ అయ్యారు. అందరూ నిజంగా ఒక ఫ్యామిలీని చూస్తున్నట్టు అనిపిస్తది. 2 డిఫరెంట్ నేటివిటీలు తీసుకున్నారు. హీరోయిన్ వచ్చేసి చిత్తూరు, హీరో వచ్చేసి నెల్లూరు. ఇద్దరు సంథింగ్ ఏదో. సో వాళ్ళ నేటివిటీ, వాళ్ళ డైలాగ్స్ కానీ అవి కూడా భలే నీట్‌గా రాసుకున్నారు. చాలా కేర్‌ఫుల్‌గా రాసుకున్నారు స్క్రిప్ట్. మంచిగా కూర్చొని దీని మీద స్క్రిప్ట్ వర్క్ చేసి ఫైనల్ అవుట్‌పుట్‌ని బాగా తీసుకొచ్చారని అనిపించింది నాకు మూవీ చూసినంతసేపు. సో మీరు గనక ఈ సినిమా చూడకపోతే ఖచ్చితంగా థియేటర్‌కి అయితే వెళ్లి చూడండి. ఇది మన రివ్యూ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ. మన సినిమా పంచాంగం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. థ్యాంక్ యూ.